కదా! చాలా మంది బైబిల్‌ని బూత్ పుస్తకంలాగా మాట్లాడుతున్నారు. అవును. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అది బూతు పుస్తకమే. ఎట్లా అవుతుంది? నేను మీకు కొన్ని రిఫరెన్స్ ఇస్తాను. చూయించండి. చేశారు ఓకే. మనుషులు చేశారా? దేవుడు చేశారా? దేవుడే చేసించాడు. దేవుడు నీ చేశారా? దేవుడైన యెహోవా నేను సెలవిచ్చుచున్నదేమనగా నీ చెరు భార్య తీసి వాళ్ళకి అప్పగించును. బైబిల్‌లో మీరేదైతే బూత్ ఉంది అని చెప్పి అంటున్నారో అవి మనుషులు చేశారా? దేవుడు చేశారా? దేవుడే చేయించాడు. దేవుడే హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే వీడియో చూసిండ్రు కదా. ఎవరెవరైతే ఇలాగా బైబిల్ని దూషిస్తూ బైబిల్లో బూతులున్నాయని చెడుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారో అటువంటి వారందరి కొరకై ఈ వీడియో చేయబడుతుంది. మిగిలిన మంచి హైందవుల కొరకై మాత్రం కాదు. అటువంటి వారు ఎవరైనా చూస్తుంటే మీరు ఇప్పుడే ఈ వీడియోని స్టాప్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీకోసం కాదు. కేవలము ఎవరెవరైతే బైబిల్ని నిందించి దూషించి యేసు ప్రభువు గురించి చెడుగా ప్రచారం చేస్తున్నారో, బైబిల్లో ఉన్నది ఒకటైతే ఇలా అనేకము కల్పించి మాట్లాడుతున్నారో అటువంటి వారందరి కొరకే ఈ వీడియో చేయబడుతుంది. మిగిలిన వారి కొరకై కాదు. ఈరోజు మన వీడియోలో కానీ చూసినట్లయితే చూడండి, శ్రీదేవి భాగవతము ఈ పుస్తకం యొక్క గ్రంథకర్త ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. చూడండి, ఈ బుక్కి కేంద్ర సాహితీ పురస్కారం అందుకున్నటువంటి పుస్తకం ఇది. ఈ యొక్క గ్రంథంలో రాయబడినటువంటి ఒక విషయాన్ని మనం చూద్దాము. చూసేటప్పుడు చూడండి, చెవులలో నుండి జారిపడిన కుమిలి నుండి జన్మించారు అనే టాపిక్ శ్రీదేవి భాగవతము ప్రథమ స్కందము పేజీ నంబర్ 17లో ఇక్కడ కానీ చూస్తే మధుకైటభ వృత్తాంతము అనేసి ఇక్కడ కానీ చూసేటప్పుడు మనము చూడండి, పూర్వకాలంలో మహాప్రళయం సంభవించి మూల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దుడు ఒక్కడు మిగిలి శేష పర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతడి చెవులలో నుండి గులుగు జారిపడింది. ఆ గుమిలి ఉండల నుంచి మధుడు కైటభుడు జన్మించాడు. చూడండి, ఎడేమని రాయబడిందంటే 3 లోకాలు నాశనం అయిపోయినాయి అంట, సముద్రంలో మునిగిపోయిందంట. అయితే జనార్దుడు అంటే విష్ణు ఒక్కడు మాత్రమే మిగిలిండంట. అతను ఏం చేస్తుండంటే నిద్రపోతా ఉండు. 3 లోకాలు మునిగిపోతే ఇతను మాత్రము శేష పర్యంకం మీద ఏం చేస్తుండంటే నిద్రపోతా ఉండంట. అతను ఒక్కడే మిగిలిండంట. అతడి చెవులలో నుండి గులుగు జారిపడిందంట. ఆ గుమిలి ఉండల నుండి మధుడు కైటభుడు జన్మించారు. సముద్ర జలాలలో దినదిన ప్రవర్తమానులయ్యారు, మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరూ కలిసి అన్నదమ్ములుగా ఇటు అటు ఈదుతూ ఆడుకుంటున్నారు. చూడండి, ఇక్కడ కానీ చూసేటప్పుడు ప్రపంచమంతా నాశనమైంది. అంటే 3 లోకాలు వీళ్ళ గ్రంథాల్లో రాయబడినట్టు 3 లోకాల్లో నాశనం అయిపోయిందంట, సముద్రంలో మునిగిపోయిందంట. అయితే విష్ణు ఒక్కడు మాత్రం మిగిలిందంట. ఇతను ఏం చేస్తుందంటే అంతా మునిగిపోతే దాన్ని రక్షించాలా, కాపాడవలసిన జవాబారి దేవుడికి ఉందా లేదా? 3 లోకాలు నాశనం అయ్యేటప్పుడు నాశనం అవ్వకుండా చూడాల్సిన ఒక జవాబారి ఉందా లేదా మీరే ఆలోచించండి. ఇక్కడైతే విష్ణు ఏం చేస్తుందంటే ఆరాంగా నిద్రపోతా ఉండు. నిద్రపోయే సమయంలో ఏమో జరిగిందంటే అతని చెవిలో నుంచి గులుగు జారిపడిందంట. ఆ గులుగు ఏమైందంటే ఉండలుగా జారి పడతానే దాంట్లో నుంచి మధుడు కైటభుడు జన్మించారంట. ఇది ఏమైనా నమ్మేలాగుందా? ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. నేనేమో ఈ వీడియో చేసి మిమ్మల్ని దూషించాలా, మిమ్మల్ని నిందించాలని చేయటంలే. మీరు ఒకసారి ఆలోచించండి. చెవులో గుబిలి జారి కింద పడితే దాని నుండి మనుషులు పుడతారా? చెవు గుబిలి ద్వారా ఎవరైనా పుట్టగలరా? చూడండి, ఈ గ్రంథాల్లో ఇలా రాయబడి ఉంది. ఆ గుబిల్ నుంచి ఏం జరిగిందంటే మధుడు కైటభుడు జన్మించారంట. జన్మించడమే కాదు, తర్వాత ఏం జరిగిందంటే సముద్ర జలాలలో దినదిన ప్రవర్తమానులయ్యారు. అంటే దినదినము వాళ్ళు పెరుగుతా వచ్చిండ్రంట. పెరిగి ఇలా బలిష్ఠులైపోయిండ్రంట. వాళ్ళిద్దరూ కలిసి అన్నదమ్ములు ఇటు అటు ఈదుతూ ఆడుకుంటుండ్రంట ఆ సముద్రంలో. ప్రపంచమంతా నాశనం అయిపోయింది కదా, ఆ నీళ్ళల్లో వాళ్ళు ఈదుకుంటా బలిష్ఠులైపోయిండ్రంట. అంటే వాళ్ళకి అన్నం ఎవరు పెట్టిండ్రో, ఎలా తిన్నారో, వాళ్ళని ఎవరు పోషించిండ్రో. ఒక పిల్లోడు మనం కానీ చూసేటప్పుడు అలాగే పెరిగి పెద్దవాడు అయిపోతాడా? మీరే ఆలోచించండి. చూడండి, అనేక మంది బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో చెడు కార్యాలు ఉన్నాయని మాట్లాడుతుంటారే. మీరు ఇటువంటి కార్యాలు కానీ అందరికీ చెప్పాలా? యేసు ప్రభు గురించి తప్పుగా మాట్లాడే ప్రతి ఒక్కరూ మీ యొక్క గ్రంథాలను తీసుకొని మీరు చదువుకోండి. మీ గ్రంథాల్లో ఏముందో దాన్ని కానీ మీరు చెప్పండి. ఎప్పుడు బైబిల్ గురించి చెప్పేది కాదు, బైబిల్లో ఇలా ఉంది, యేసు ప్రభు ఎలా పుట్టిందో అనేసి ఇలా మాట్లాడేది కాదు, దూషించేది కాదు.
మీ గ్రంథాల్లో కానీ ఇటువంటి విషయాలు ఉండయా లేవా అని చూడండి. ఈ కానీ సరి అయినవి అయితే, ఈ కానీ మంచి అయితే ఈ కానీ జనాలకు అందరికి చెప్పండి. వీటినన్నీ వదిలేసి ఎప్పుడూ బైబిల్ గురించే మాట్లాడతారే. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలనే ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అందరిని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.